హాయ్ ఎవ్రీవన్, ఒకసారి ఈ పిల్లిని చూడండి. అసలు దీన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఈ పిల్లిని పట్టుకుంటే ఎముకలు తప్ప ఏమీ లేదు, బాగా చిక్కిపోయింది. కుక్కలు కొరికేసినట్టున్నాయి దీన్ని. అక్కడ మీకు బాగా గమనిస్తే ఎముక బయటకు కనిపిస్తుంది క్లియర్గా. ఆ దెబ్బలో బాగా చీల్చేసాయి. పొట్ట దగ్గర కూడా బాగా 2-3 దగ్గరలో గీతలు పడిపోయి ఉన్నాయి. తీసుకొని వచ్చి లోపల పెట్టాము మేమే, మా ఇంటి కింద మెట్ల దగ్గర ఉంటే. ఈ మాయ చూడండి ఎలా చూస్తుందో, ఎవరో వచ్చారు అన్నట్టుగా చూస్తుంది. ఈ టిల్లుగాడు కూడా దగ్గరికి వస్తున్నాడు కానీ దగ్గర రావడం లేదు, వచ్చి చూస్తున్నాడు. ఫుడ్ పెడితే తినలేదంటే అని చూస్తే పళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి దానికి మొత్తం. ఇంకా అందుకని చెప్పి అమ్మ పాలు తీసుకొచ్చి పోసింది. దెబ్బ బాగా గమనించండి, తెల్ల పురుగులు కనిపిస్తున్నాయి చూడండి, మీకు పురుగులు పట్టేసింది. అంటే ఎప్పుడు కొరికిందో కుక్కలతో ఏమో తెలియదు, 2-3 రోజులు అయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది దాని దగ్గర నుంచి బాగా. అండ్ ఈ కుక్కలు తప్పించుకోవడంలో చెట్లలో ఏమైనా వెళ్ళిందో ఏమో మరి, ఒళ్ళు మొత్తం ఈ గడ్డి తీగలు కొమ్మలు అవన్నీ చుట్టుకుపోయినాయి దాని బొచ్చుకు మొత్తం. ఇంకా బోన్లో నుంచి తీసి అసలు నడవగలుగుతుందా లేదా అని చూస్తే కుంటుతా నడుస్తుంది, పర్లేదు బాగానే. కానీ దీని అదృష్టం చూడండి, కుక్కల నోటికి చిక్కి అంత గొడవలో కూడా అది అట్లీస్ట్ బతికి బయటకు వచ్చి, అది కూడా దాని అదృష్టం. ఇంకా ఏంటంటే మా ఇంటికి వచ్చింది, అదే మిరాకిల్. అసలు ఇది ఎలా వచ్చిందో ఏంటో కూడా తెలియదు. ఇంకా సరే, ఇంకా దీనికి వుండ్ క్లీన్ చేయాలి కదా, కొంచెంసేపు సవర్ తీసాను, మళ్ళీ గీక్కుండా ఏముంటుంది కదా అని చెప్పి పుల్లో పెట్టుకొని కొంచెంసేపు నెమ్మదిగా సవర్ తీసి అలవాటు చేసుకున్నాను. ఇంకా ఓకే, మాకు అలవాటు అయింది అన్న టైంకి ఇంకా అమ్మ నేను తీసుకొని వెళ్ళి క్లీన్ చేద్దాము ఆ దెబ్బని అని చెప్పి లోపలికి వెళ్ళాము, వాష్రూమ్లోకి దీన్ని తీసుకొని. ఎలాగో లక్కీగా మా ఇంట్లో సిలైన్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు 3 సిలైన్స్ ఎక్స్ట్రా రాసేసారు హాస్పిటల్ వాళ్ళు. సో దానిలో సిలైన్స్ ఉన్నాయి కాబట్టి క్లీన్ చేస్తున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర సిలైన్స్ లేకపోయినా మనం వేడి నీళ్ళతో అయినా క్లీన్ చేయొచ్చు. అలా అని సిలైన్ వాటర్ అన్నాను కదా అని ఏ సిలైన్ అంటే ఆ సిలైన్ పనికిరాదు. ఆర్ఎల్ అనే ఉంటుంది, అవి మాత్రమే క్లీనింగ్కి పనికొస్తాయి. అండ్ క్లీన్ చేసేటప్పుడు 2-3 పురుగులు కూడా బయటకు వచ్చాయి. ఆఫ్టర్ క్లీనింగ్ ఇది దాని పరిస్థితి. రేపైతే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలి మరి. వీడి రికవరీ జర్నీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.